మనం యేసు వైపు చూస్తూ పరిగెత్తాలని, యేసు వైపు చూస్తూ జీవించాలని, యేసు వైపు చూస్తూ ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని, ఈ పవిత్రతను మనం స్థిరపరచుకోవాలన్నది దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. మనం ఎవరో వైపు చూడాల్సిన అవసరం లేదండి. మనం ఎవరినో గుర్తించాల్సిన అవసరం లేదండి. వాడు ఎలా చేస్తున్నాడు, వీడు ఎలా చేస్తున్నాడు, వాళ్ళు ఇలా వెళుతున్నారు, వీళ్ళు ఎలా వెళుతున్నారు, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, మనకు అనవసరం. మనకు అది అవసరం లేని పని. మనం యేసు వైపు చూడాలి. మన దృష్టి ఎవరి వైపు వెళితే మనము వాళ్ళలా మారిపోయే ప్రమాదం ఉంది. మనం ఎవరినో మాదిరిగా ఉంచుకుంటే మనం వాళ్ళలాగా దిగజారిపోయే అనుభవాలు ఉన్నాయి. యేసు వైపు చూసిన వ్యక్తి ఎన్నడూ వెనకంజి వేయుడు కదా. యేసు వైపు చూసిన వ్యక్తి ఎన్నడూ నిరసిల్లిపోడు కదా, నిరుత్సాహపడడు కదా, అధైర్యపడడు కదా. ఆయన వైపు చూసిన వ్యక్తి ఆయనలా జీవిస్తాడు, అగాధాలు దాటగలుగుతాడు, ఆటంకాలను అధిగమించగలుగుతాడు, విజయంతో ముందుకి గమ్యం చేరుకోగలుగుతాడు. అందుచేత మనం ఎవరినో ముందు పెట్టుకొని ఎవరి లోటుపాట్లో చూసుకుంటూ వాళ్ళు ఎలాగ చేస్తున్నారు, వీళ్ళు ఎలాగ చేస్తున్నారని మన నోటిని మనం అపవిత్రపరుచుకోవలసిన, మన మనస్సుని మనం అపవిత్రపరుచుకోవలసిన అవసరం లేదు. కానీ మనం ప్రభుతో ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి.